దేవుడే ఉంటే ఎందుకు 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం జరిగిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని వాడకపోవడం బలహీనతనా, లేక అందులో ఏదైనా తత్వం దాగి ఉందా? కర్మ ఫలితం అనుభవించకుండా న్యాయం స్థాపించబడుతుందా చెప్పండి. మన జీవితంలో సమస్యలు వెంటనే తొలగిపోవడం మంచిదా, లేక మనమే ఆ సమస్యలను ఎదుర్కొని జీవితాన్ని నేర్చుకోవడం మంచిదా? అర్జునుడు గాంధీవాన్ని వదిలేశాడు, భయంతో కాదు భాగోద్వేగంతో. అప్పుడు రథసారథి రూపంలో నిలబడ్డారు శ్రీకృష్ణ పరమాత్ముడు. యుద్ధాన్ని ఆపలేదు, అర్జునుడి యొక్క మనసును మార్చాడు. అక్కడే పుట్టింది భగవద్గీత. ఒకవేళ యుద్ధం వెంటనే ముగిసిపోయి ఉంటే ఈ ప్రపంచానికి ఆ జ్ఞానం అందేదా చెప్పండి. ధర్మం గెలవాలి అంటే దేవుడు కాదు, మనిషి నిలబడాలి. శ్రీకృష్ణుడు చనిపోయాడని చెప్పేవాడు శరీరాన్ని మాత్రమే చూస్తాడు, కానీ శ్రీకృష్ణ తత్వం తెలుసుకున్నవాడు చైతన్యాన్ని చూస్తాడని గుర్తుపెట్టుకోండి. మృత్యుని సృష్టించిన వాడికి అసలు మృత్యు ఎలా ఉంటుంది మీరే చెప్పండి. అవతారం అంటే పుట్టడం కాదు, దైవత్వాన్ని మేల్కొల్పడం. నీ లోపల భయం మాట్లాడితే అది నీ మనసు మాట్లాడినట్లు, నీ లోపల ధైర్యం మాట్లాడితే అది శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడినట్లు. కాలాన్ని సృష్టించిన మహాకాలుడికి మరణం అంటారా మీరు? విశ్వరూపాన్ని చూపించిన యోగేశ్వరుడికి అంతమంటారా మీరు? లీలామానుష విగ్రహం అంటే అర్థం తెలియని వాడే శ్రీకృష్ణుడు మరణించాడు అని అంటారు. శ్రీకృష్ణుడు అంటే శరీరం కాదు, ఆయన ఒక తత్వము అని జ్ఞాని మాత్రమే తెలుసుకుంటాడు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని వాడితే యుద్ధం క్షణంలో ముగిసిపోయేదని అనిపించడం సహజమే, ఎందుకంటే శ్రీకృష్ణుడికి ఆ శక్తి ఉంది. కానీ మహాభారతం కేవలం శక్తిని చూపించే కథ కాదు, అది ధర్మం, కర్తవ్యం, న్యాయం, కర్మ ఫలితాల గురించి చెప్పే గొప్ప సత్యము. శ్రీకృష్ణుడు యుద్ధాన్ని వెంటనే ముగించగలిగినా అలా చేయకుండా 18 రోజుల పాటు జరగనివ్వడం వెనక స్పష్టమైన తత్వం ఉంది. ధర్మం అంటే ప్రతి వ్యక్తి తన బాధ్యతను తానే నిర్వర్తించడం. దేవుడే వచ్చి అన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తే మనిషి తన బాధ్యతను ఎప్పటికీ నెరవేర్చలేడు. మహాభారత యుద్ధము పాండవులు కౌరవుల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవ మాత్రమే కాదు, అది ధర్మం అధర్మం మధ్య జరిగిన యుద్ధము, పరీక్ష. అధర్మపరులు తమ కర్మ ఫలితాన్ని అనుభవించాలి, ఇదే ప్రకృతి న్యాయం. ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్యాయుధంతో వెంటనే అందరినీ నాశనం చేసి ఉంటే అది న్యాయం కాదు, కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే అయ్యేది. కానీ మహాభారతం చెప్పే గొప్ప సత్యం ఏమిటి? ధర్మం శక్తితో కాదు, కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం వల్ల గెలుస్తుంది. మహాభారతం మనిషి నిర్ణయం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. ప్రతి యోధుడు తన ఇష్టంతో యుద్ధంలో పాల్గొన్నాడు. ఎవరు సరైన వారు, ఎవరు సరైన వారు కాదు అన్నది చాలామందికి తెలిసినా వారు తమ సైన్యాన్ని ఎంచుకున్నారు. ఆ నిర్ణయాలకు తగిన ఫలితాన్ని వారు అనుభవించడం అవసరం. ఇదే కర్మ సిద్ధాంతం అంటే. ఒకవేళ దేవుడే నేరుగా జోక్యం చేసుకొని ఉంటే ఈ కర్మ ఫలితాల ప్రక్రియ పూర్తయ్యేది కాదు. అప్పుడు నిజమైన న్యాయం స్థాపించబడేది కాదు ఈ లోకంలో. యుద్ధం ఒక గొప్ప పాఠం కూడా. యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు భయపడ్డాడు, సందేహంలో పడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఒక బోధన చేశాడు, భగవద్గీతను బోధించాడు. ఇందులో జీవితం అంటే ఏంటి, కర్తవ్యం ఎలా నిర్వర్తించాలి, ధర్మం కోసం ఎలా నిలబడాలి అన్న సత్యాలు చెప్పారు. ఒకవేళ యుద్ధం వెంటనే ముగిసిపోయి ఉంటే ఈ గొప్ప జ్ఞానం భగవద్గీత ప్రపంచానికి అందేది కాదు. భగవద్గీత అనేది కేవలం అర్జునుడికే కాదు మిత్రులారా, ప్రతి మనిషికి మార్గదర్శకం. అధర్మం పూర్తిగా నశించాలంటే అది బయటపడి తన ఫలితాన్ని పొందాలి. సమస్యను వెంటనే తొలగించడం తాత్కాలిక పరిష్కారం మాత్రమే అవుతుంది. కానీ మహాభారత యుద్ధం ద్వారా అధర్మానికి మద్దతు ఇచ్చిన ప్రతి శక్తి తన ముగింపును చూసింది. దీనివల్ల సమాజంలో ధర్మం స్థిరంగా నిలబడింది. ఇది శాశ్వతమైన పరిష్కారంగా మారింది. నిజమైన తపస్సు అంటే ఏంటి అసలు? తపస్సు అంటే అడవికి పోయి పండ్లు మరియు దుంపలు తింటూ నివసించడం కాదు మిత్రులారా. తమ భావాన్ని, ఆలోచనలను నియంత్రించడమే నిజమైన తపస్సు. ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ దేవుడి గురించి ఆలోచించడమే నిజమైన తపస్సు. ఆలోచనలు, మాటలు మరియు పనుల యొక్క సమానత్వాన్ని సాధించడమే తపస్సు యొక్క ముఖ్య లక్షణం. ఎవరి ఆలోచనలు, మాటలు, పనులు పూర్తిగా సమానత్వంతో ఉంటాయో వారే గొప్ప తపస్వితో సమానులవుతారు. ఆనందం, దుఃఖం, లాభం, నష్టం, గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించాలి. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి మరియు సమాజానికి సేవ చేయాలి. కోరిక లేని స్థితికి చేరుకోవాలి ప్రతి ఒక్కరూ. అదే నిజమైన తపస్సు అంటే. విలువైన 3 గొప్ప పాఠాలు ఏంటో తెలుసా? ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు, మంచి వ్యక్తుల మౌనమని అర్థం చేసుకోండి. నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో బాధలుండవని అస్సలు అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కొని నిలబడే ధైర్యం వలన ఆ విధంగా మనకు తారసపడుతుంది. నువ్వు వెలుగులో ఉన్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు. నిశ్శబ్దంగా ఉండు, ఎందుకంటే నాణెము ధ్వని చేసినంతగా నోట్లు చెయ్యవు. విలువ కలిగినవి అలానే నిశ్శబ్దంగా ఉంటాయని తెలుసుకోండి. శ్రీకృష్ణుడు మరణించాడు అంటారు బుద్ధిహీనుడు,
కృష్ణ తత్వాన్ని తెలుసుకోండి ఫస్ట్, అజ్ఞానాన్ని తొలగించుకోండి ఫస్ట్. మృత్యు అనే ఆటని సృష్టించిన భగవానుడికి మరణం ఉండదని కేవలం జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. సమస్త విశ్వాలను తన యందు ప్రదర్శించి తన విశ్వరూపాన్ని దర్శింపజేసిన యోగేశ్వరేశ్వరుడికి మృత్యు ఉండదని బుద్ధిహీనులు గ్రహించలేరు ఎప్పటికీ. లీలామానుష విగ్రహ అయోనిజహ అనే వాక్యాలకు అర్థం తెలియని మూర్ఖులకు మాత్రమే శ్రీకృష్ణుడు మరణించాడు అని అంటారు. శ్రీకృష్ణుడు తనలోని దైవత్వాన్ని పరిపూర్ణంగా ప్రకటించిన ఒక జగద్గురువు. జన్మించిన దగ్గర నుంచి అంటే బాల్యం నుంచే అద్భుతాలను చూపించిన సర్వంతర్యామి శ్రీకృష్ణ పరమాత్ముడు. మృత్యు అన్నది భ్రమ అని, భ్రమలన్నింటిని తొలగింపజేసే అమృత జ్ఞానం భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడికి మృత్యు ఉందనుకోవడం మూర్ఖత్వము మరియు అవివేకంతో సమానం. వెనకటికి ఒక సామెత ఉంది, చెప్పటానికి వాడికి బుద్ధి లేకపోయినా వినేవాడికి విజ్ఞత లేదా అన్నట్లు కాలాన్ని సృష్టించిన మహాకాలుడికి మృతి ఉండడం ఏమిటి అసలు? భ్రమలకు అతీతుడైన బ్రహ్మజ్ఞానికి మరణం కలగడం ఏంటి? ప్రకృతిని శాసించిన యోగేశ్వరుడికి మృత్యువాత పడడం ఏంటి? మోక్షాన్ని అమరత్వాన్ని ప్రసాదించే జగద్గురువుకి శరీరం నశించడం ఏంటి? అమరత్వ జ్ఞానాన్ని ప్రసాదించిన పరమాత్ముడికి మరణం ఏంటి? అనుభవ జ్ఞానికి అంతమేంటి అసలు? ముఖ్యంగా నా దేవుడు చనిపోయి 3 రోజులకు బ్రతికాడు, నీ శ్రీకృష్ణుడు బోయవాని చేతిలో బాణంతో మరణించాడు అనే మతం మార్చుకున్న మూర్ఖుల కోసం మాత్రమే ఈ వివరణ. ఒక పక్క దేవుడని చెబుతూనే మళ్ళీ చనిపోయాడని చెప్పడం ఏంటి మూర్ఖత్వం కాకపోతే? నా దేవుడు చనిపోయి లేచాడేంటి బుద్ధి లేకుండా, బుద్ధి జ్ఞానం లేని మూర్ఖులు కాకపోతే? దైవానికి మరణం ఏంటి అసలు? మళ్ళీ బ్రతకడం ఏంటి? అజ్ఞానం పరాకాష్ఠకు చేరినప్పుడే ఇలాంటి బోధనలను నమ్ముతున్నారు ప్రజలు. అయినా నికృష్టపు జీవులకు శ్రీకృష్ణుడి యొక్క జన్మ రహస్యం అర్థం కాదంటారు. అందుకే అర్థం అవ్వాలనే ఈ వివరణ ఇచ్చాను, ఈ వీడియో చేశాను. జీవితం అంటే కష్టసుఖాల కలబోత. అది తెలిసినప్పటికీ రెండింటికి సమానంగా చూసేటువంటి స్థితప్రజ్ఞత సాధారణ మనుషులకు ఉండదు. భావోద్వేగాలకు నిలయమైన మనసును కొన్నింటిని కోల్పోయిన బాధ, కొన్నింటిని వదులుకోలేని వేదన అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ప్రేమించిన మనుషులు హఠాత్తుగా మాయమైతే వారి జ్ఞాపకాల బరువును జీవితకాలం మోస్తుంది. గతాన్ని తలుచుకొని బ్రతుకు బండిని ముందుకు లాగడానికి ప్రయత్నిస్తుంటుంది. తల వాల్చుకోవడానికి ఒక భుజం కోసం పరితపించిపోతుంది. జీవితం కూడా పలుమార్లు దాన్ని 4 రోడ్ల కూడలిలో నిలబెడుతూ ఉంటుంది. ఏ మార్గం ఎంచుకోవాలో చెప్పేవారు ఒకరుంటే బాగుండని మనసు ఎదురు చూస్తుంది. అప్పుడు శరీరము మనసుతో పాటు ఆత్మను కూడా ఆరాధించే వ్యక్తి యొక్క దృష్టి శరీరము మనసుపైనే కాకుండా ఆత్మపై కూడా ఉంటుంది. ఆత్మతత్వము, ఆత్మను గురించిన పరమాత్మ సత్యమును శ్రీకృష్ణుడి గురించి నెగిటివ్గా మాట్లాడేవాడికి తెలియదు. అందువల్లనే అతడు అజ్ఞాని లేదా మూర్ఖుడిగా పిలువబడుతున్నాడు నేటి సమాజంలో. కృష్ణతత్వం తెలుసుకోండి, అజ్ఞానాన్ని తొలగించుకోండి. ఈ ప్రపంచం నిన్ను వదిలేసినా, నీ నీడ కూడా చీకట్లో నీ తోడు లేకపోయినా ఒక విషయం గుర్తుంచుకో, నీ హృదయంలో ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ స్వరాన్ని విను, ఈ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, భయాన్ని వదిలేయి, కృష్ణతత్వాన్ని తెలుసుకోండి, అజ్ఞానాన్ని తొలగించుకోండి. ఈ వీడియో మీ హృదయాన్ని కొంచెమైనా తాకితే ఈ ధర్మ సందేశాన్ని మరింత మందికి చేరేందుకు ఒక్క లైక్ చేయండి ఈ వీడియోని. ఇలాంటి ఆధ్యాత్మిక ఆలోచింపజేసే కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం మారాలంటే మన ఆలోచన మారాలి, మన బుద్ధి మారాలి. హరే కృష్ణ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.